నమస్తే. ప్రస్తుతం 'పూలే' సినిమా థియేటర్‌లో ఉంది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే ఒక అండర్ రేటెడ్ మూవీ. ఎన్నో ప్రొపగాండా సినిమాలొస్తాయి. కానీ ఇది కూడా ఒక ప్రొపగాండా మూవీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సో, దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజ్ బోడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. 'పూలే' సినిమా ఒక అండర్ రేటెడ్ సినిమా. ఎందుకంటే ఇప్పటివరకు 'కాశ్మీరీ ఫైల్స్' వచ్చింది. ఇంకా 'కేరళ ఫైల్స్' వచ్చింది. ఇంకా చాలా మూవీస్ వచ్చాయి. ఈ మధ్య 'చావా' కూడా వచ్చింది. కానీ ఇవన్నీ ఒక రేంజ్‌లో ఆడాయి. కానీ 'పూలే'ని మాత్రం ఒక్క వ్యక్తి కూడా సరిగ్గా చూసిన దాఖలాలు లేవు. అండ్ అండర్ రేటెడ్ మూవీ అని చెప్పేసి అంటున్నాం. మీరేమంటారు సార్? సో అది తెలుగులో వచ్చిందో లేదో నాకు తెలీదు. హిందీలోనే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. హిందీలో అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కష్టం. ఎక్కువ హైదరాబాద్ లో కొంతమంది చూస్తారు కానీ డిస్ట్రిక్ట్లలో కష్టం. సో అట్లా హిందీలో ఉంటే తమిళనాడులో కూడా కష్టమే. సో మరి ఆ ప్రొడ్యూసర్ గానీ వాళ్ళు ఈ లోకల్ భాషలలో ఎందుకు ఎట్ ఏ టైం రిలీజ్ చేయలేదు అనేది పాన్ ఇండియాస్ లెవెల్లో అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్లలో చూడాలి ఐడియల్లీ. కానీ ఈ బ్రాహ్మణ యొక్క వ్యవస్థలో ఈ బీజేపీ అందరినీ బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. సో దానికి తోడు ఇది అందరికి వాళ్ళ గురించి తెలిసింది కాబట్టి ఒకటి ఏది ఏమైనా మూవీ అనేది అందులో ఆ తీసే విధానంలోనే అది హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా అనేది దాన్ని ఆధారపడుతుంది. హౌ ద స్క్రీన్ ఎమోషన్స్ ని కరెక్ట్ గా పండించారా, ఆ భాష సామాన్యులకు అర్థమయ్యే లెవెల్లో ఉన్నదా, దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు గాంధీ గారి మీద కూడా చాలా సినిమాలు వచ్చినాయి, అంబేద్కర్ గారి మీద కూడా చాలా సినిమాలు వచ్చినాయి, కానీ అన్ని హిట్ కాలేదు. ఎందుకంటే తీసే విధానాన్ని బట్టి ఉంటది. అందులో విషయం ఉంటే కొంచెం లేట్ అయినా సరే అది హిట్ అవుతుంది, అలా విషయం లేకపోతే. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు 'పూలే' గురించి మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈ జనరేషన్ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అమ్మాయిల్ని చదివించలేకపోయారు. తొందరగా పెళ్లి చేసేశారు. అండ్ అసలు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. వాళ్ళ కోసం ఇప్పుడు 'సావిత్రిబాయి పూలే' అండ్ 'జ్యోతిరావు పూలే' వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. అండ్ అప్పట్లో బ్రిటిషర్స్ కి అంటే మీరు స్వతంత్రం కోసం పని చేయొచ్చు కదా, ఎందుకు వీళ్ళ కోసం అంటే కింది స్థాయి వాళ్ళ కోసం, దళితుల కోసం ఎందుకు పనిచేస్తున్నారు అని కూడా మాట్లాడారంట. సో దీని గురించి మీరేం చెప్తారు సార్? అవును, ఆయన సినిమాలో కూడా డైలాగ్ ఉంటది, ఏమని అంటే ఎస్ మాకు ఎవరికి స్వాతంత్రం కావాలి, వీళ్ళు బ్రిటిష్ వాడు రాకముందు లేకపోతే ముస్లిం రాజులు రాకముందు మా బతుకులు ఎట్లుండే, ముఖ్యంగా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ అంటున్నాం, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్మ కాపు వీళ్ళు కూడా శూద్రులే. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ రెడ్డి కమ్మ కాపు ఈ పై మూడిట్లో రారు కదా. ప్లస్ వాళ్ళ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఈ మిగతా 3 వర్ణాల వారు బ్రాహ్మణునికి సేవ చేయాలి అనేది ఇప్పటికీ ఈ మధ్య కాలంలో ఏది అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అనే ఆర్య బ్రాహ్మణుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. పార్లమెంట్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ మతం వాళ్ళు అది కూడా ఆర్య బ్రాహ్మణులు ఎందుకు వస్తారు, అందులో శూద్రులు ఉన్నారా ఒక్కరైనా, అన్య మతస్థులు ఉన్నారా? అంటే మేమందరం ట్యాక్సీలు కడతలేమా, మిగతా వాళ్ళు భారతీయులు కాదా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇప్పటికి కూడా ఆ మనుధర్మ శాస్త్రము ఆర్య బ్రాహ్మణులు పెట్టిన ఆ చెత్త చెదారము ఆ వివక్షని ఇప్పటికీ కొనసాగుతుంది అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్. అది పూలే దంపతులు ఎస్ వాళ్ళకి బ్రిటిష్ వాడు వచ్చినాక ధైర్యం వచ్చింది, ఒకటి విషయ పరిజ్ఞానం వచ్చింది. అక్కడ ఏది కొన్ని ముఖ్యంగా 3 ప్రావిన్సులు, బొంబాయి అంటే ఇప్పుడు ముంబై అంటున్నాం, తర్వాత అక్కడ మద్రాసు ఇప్పుడు చెన్నై అంటున్నాం, తర్వాత ఇక్కడ కలకత్తా బెంగాల్. సో ఈ 3 వాళ్ళు ఫస్ట్ రాజ్యం ఏర్పాటు చేశారు అక్కడ ఏది పోర్టులు కట్టుకొని. సో ఆ విధంగా అక్కడ ఏది ఈ ఏమంటారు వెస్టర్న్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. కలకత్తా యూనివర్సిటీ, బొంబాయి యూనివర్సిటీ, అట్లా యూనివర్సిటీస్, మద్రాస్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఆ విధంగా మనకి ఫస్ట్ టైం ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన వచ్చింది, ఈ సమానత్వం అంటే ఏందో అవగాహన వచ్చింది. అంతకుముందు మనల్ని బానిసలుగా అణిచివేయబడ్డారు వేల సంవత్సరాల నుంచి. కాబట్టి మన స్వాతంత్రం మళ్ళా బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే మళ్ళీ మాకు స్వతంత్రం పోతుంది. కాబట్టి మా స్వతంత్రం గురించి పోరాటం చేసినాం, వాళ్ళేమో బ్రాహ్మణుల స్వతంత్రం కోసం పోరాటం చేసిర్రు, మేమేమో మా స్వతంత్రం పోరాటం చేసినాం. అది పూలే గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినారు, మాకు సపోర్ట్ సిస్టమ్ ఉండదు, మేము కొట్లాడలేము. సో అది అక్కడ జరిగిన స్ట్రగుల్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పూలే గురించి తెలుసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అంటే అని అంటారా? ఎందుకంటే ఏ సినిమా వచ్చినా ఇప్పుడు 'కాశ్మీరీ ఫైల్స్' కావచ్చు, 'చావా' కావచ్చు, ఇవన్నీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యింది.
కానీ ఇప్పుడు ఈ సినిమా మాత్రం అసలు వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందా లేదా అని కూడా డౌటే నడుస్తుంది మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతం. మీరేం చెప్తారు? ఆ సినిమాలో ఆ తీసే విధానంలో విషయం ఉంటే తప్పకుండా ఏది అందులో డబ్బులు వస్తే అది హిట్ అయితే తప్పకుండా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా దాన్ని డబ్బు చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఒకవేళ అది మంచి ఉంది, తీసే విధానం మంచిగా ఉండి మనకు నచ్చితే తప్పకుండా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళు అది ఆ ఏది ద్వేషాన్ని పెంచే సినిమాలు కూడా చాలా వచ్చినాయి, ఆయన అన్నిటిగా లేదు. ఇప్పుడు రాముంది సినిమా తీసారు మొన్న, రామాయణంది, అది ఎన్నికల ముందు. ఇది రాముడు ఉన్న అయోధ్య, రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఫేమస్ గుళ్ళు అక్కడ అన్నిట్లో బ్రీజేబుల్ అయోధ్యలో ఓడిపోయారు కదా. మరి రాముని ఏది వాడుకుందామని, సెంటిమెంట్ వాడుకుందామని చెప్పి ఆ యొక్క రాముని సినిమా తీస్తే రామాయణం ఆడలే కదా. అట్లా అంటే తీసే విధానాన్ని బట్టి ఆడితే తప్ప వీళ్ళు కేవలం ప్రాపగాండా చేసినంత మాత్రాన అది నమ్మి ఓట్లు వేస్తారు అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఒక రైతు సినిమా చూసి ఓటేస్తాడా? మీరు ఆలోచించండి. ఒక 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 కార్మికుడు సినిమా చూసి ఓటేస్తాడా? కొంత ఒక 1-2% యూత్ ని రెచ్చగొట్టడం తప్ప, అది కూడా పని పాట లేని యూత్ తప్ప, అంతకు మించి యూత్ కి ఏం కోరుకుంటారు? వాళ్ళకి పని కల్పించాలి, లేకపోతే సామాన్యులు ఏం కోరుకుంటారు? ధరలు తగ్గాలి, ఇవి చూస్తారు. కానీ సినిమా చూసి ఓటేస్తారా? వాళ్ళకొక అదొక లూజ్ ఉంది వాళ్ళకి బ్రెయిన్. అంటే మనం రీసెంట్ గా చూసాము, చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఛత్రపతికి సంబంధించిన నినాదాలు థియేటర్ లోనే వినిపించాయి, మీరు గమనిస్తే. అంటే అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసే ప్రొపగండా సినిమాలు చాలా వచ్చాయి. అంటే ఇది కూడా ఒక ప్రొపగండా సినిమా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే శివాజీ హయాంలో అసలు మొత్తం బ్రాహ్మణ్సే అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఆయన దాంట్లో అన్య మతస్థులు కూడా ఉన్నారు. ఈవెన్ ఆయనని బ్రాహ్మణులు కాలి గోటితో తిలకం దిద్దారు అన్న వాదన కూడా ఉంది. అయినా కూడా అదొక ప్రొపగండా సినిమాగానే చూసారు. మీరు దీని గురించి ఏం చెప్తారు? చావా అంటున్నారా లేకపోతే చావా అనేది ఆయనే సారీ చెప్పిండు కదా డైరెక్టర్. ఇది వాస్తవం కాదు, అది చాలా ఎవరో కేసు వేసిండ్రు, ఇది తప్పు ఉంది అంటే ఆయనే సారీ చెప్పిండు. కాబట్టి ఇలా శివాజీ మహారాజు పరిపాలన చేసినప్పుడు రాయగఢ్ కేంద్రంగా శివాజీ మహారాజుని వాళ్ళ వారసులు ఎక్కడున్నారు? శివాజీ మహారాజుని కుట్ర చేసి ఆ యొక్క కులకర్ణి అనే బ్రాహ్మణుడు తనకు 4 భార్యలు, ఆ కుటుంబం మధ్యలో తగాద పెట్టి ఆ విధంగా విషయం ఇచ్చి అతను చంపేశారు శివాజీ మహారాజుని. సో వాళ్ళ వారసులు ఎక్కడున్నారు? ఒక వారసులు రాయగఢ్, ఇంకో భార్యకు చెందిన వారసులు ఎక్కడికి పంపించండు? సతారాకు పంపించండు. సో అక్కడ లోకల్లో చిన్న రాజ్యం కింద ఏది ఆ ఛత్రపతి టైటిల్ మాత్రమే ఉంది, వాళ్ళు అక్కడ వచ్చే ట్యాక్సులు కానీ అది వసూలు చేసుకొని బతుకమని చెప్పాడు. మొత్తం పరిపాలన ఎవరు చేసిండ్రు? చిత్లో ఉన్న ఆర్య బ్రాహ్మణులు, ఈ యొక్క ఇది పూనా కేంద్రంగా పేష్వాలు. ఇక మరి ఛత్రపతి ఎక్కడున్నాడు? అక్కడనే ఉద్రోహం చేసింది ఛత్రపతి గారికి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ వారసులకి. ఔరంగజేబు అంత దుర్మార్గుడైతే ఔరంగజేబు దగ్గర సైన్యాధ్యక్షుడు ఉన్నదెవరు? రాజస్థానీ, ఆయన పేరు నేను మర్చిపోయినా, ఆయనే కదా పట్టుకొచ్చి శివాజీని బంధించి తీసుకుపోయింది. చెప్పేదానికి 1% కూడా పొంతన లేదు. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వేరున్నాయి, వీళ్ళు చెప్పే చెత్త వేరుంది. వాస్తవానికి 1% కూడా దగ్గర లేదు. రెండోది ఏమంటే అన్ని సినిమాలు బ్రాహ్మణులను హైలైట్ చేసే విధంగా ఎందుకు వస్తాయి? మంగల్ పాండే బ్రాహ్మణ్, ఇక ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ అనేది మరాఠా సామ్రాజ్యంలో బుందేల్ఖండ్ ఇవాళ యూపీలో ఉన్నది, చాలా చిన్న రాజ్యం. డల్హౌసీ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పెట్టి వారసులు లేకపోతే వాళ్ళు అతను రాజ్యానికి గుంజుకోవడానికి ఒక చట్టం తెచ్చిండు. అయితే వీళ్ళకి పిల్లలు లేకపోతే దత్తత తీసుకున్నారు. అయితే అయినా సరే ఆమె కొట్లాడలే, రాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అయితే ఏమైంది? వాళ్ళ ఆర్మీ ఏం చేసిందంటే ఈమెకు తెలియకుండానే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఫ్యామిలీని చంపేశారు. చంపేస్తే దానికి ప్రతీకారంగా ఆ యొక్క డల్హౌసీ ఆర్మీని పంపిస్తే ఆమె విధి లేని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆమె అంతటా ఆమె ఇష్టంతో యుద్ధం చేయలే. సో ఆ చిన్న రాజ్యం ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడెత్తుందో ఆమెది డెడ్ బాడీ, ఆమెకు సైన్యాధ్యక్షుడు మీర్ బక్షి. సో ఆయనది కూడా ఉంటది. ఈమెను తప్పించడానికి ఈమె కింద ఉన్నటువంటి ఒక దళిత స్త్రీ ఉండే, ఆమె పేరు జజ్జరీబాయి. సో ఆమె ఇలాగ వేషం వేసుకొని వాళ్ళతో వాళ్ళ దృష్టి ఆమె మధ్యప్రదేశ్ వారిపోతుంది. అయినా సరే ఆ మధ్యప్రదేశ్ లో ఈమె దొరకబట్టించింది ఎవరు? ఆ సింధియాలు, బ్రిటిష్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క అలయన్స్ తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో. మరి ఎక్కడ ముస్లిం వచ్చిండు? రెండోది ఏమంటున్నా అంటే
ఈ ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో వీళ్ళందరికీ నాయకత్వం వహించిన ఎవరు? చివరి మొగలు బహదూర్ షా. ఆయన వైఫ్ ని ముసలోళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు అయితే ఆ రంగూన్ పంపించారు. అక్కడ జైల్లో పెట్టారు. అక్కడిని చనిపోయారు వాళ్ళు. వాళ్ళ ముందటనే వాళ్ళ పిల్లల్ని చంపేశారు. సో అట్లా బేగం హజరత్ మహల్ అని అక్కడ అవధ్ లో ఉంటే ఆమె వీరోచితంగా పోరాటం చేసింది. ఆ పానిపట్ల కూడా ఆమె పోరాటం చేసింది. ఆమె ఏం చేసింది? తన రాజ్యాన్ని వదిలేసి నేపాల్ పారిపోయింది. ఇట్లా అనేక మంది కొట్లాడినరు. ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి కొట్లాడలే. కానీ ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయి మీదనే సినిమాలు వస్తాయి. అంటే ఇక్కడ బ్రాహ్మణిజం ఆధిపత్యము అనాది నుంచి నడుస్తుంది నేటికి కూడా అనేది మనం గమనించాలి. బాజీరావు మస్తాని, పేష్వా, బ్రాహ్మణ్ సినిమాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మిగతా శూద్రులు ఎంత కష్టపడ్డా ఎందుకు రావు? సో ఈ అంటే మనం ఏం చేసిరంటే వేల సంవత్సరాల నుంచి మన బ్రెయిన్ ని ఈ శూద్ర బ్రెయిన్ తయారు చేసి పెట్టారు. వీళ్ళకి పోరాటం చేద్దాం, ఇది తప్పు అన్న భావన కూడా పోరాటం చేయడానికి వీళ్ళకి బ్రెయిన్ మైండ్